చాలామంది స్త్రీలు యేసుక్రీస్తు కాలంలో యేసే దగ్గరికి వచ్చారు. రెండవదిగా చాలామంది స్త్రీలని దేవుడు ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన రీతిలో వారి గురించి రాయబడింది. వారిని ఎన్నుకోవటం, వాడుకోవటం జరిగింది. ఎందుకంటే మన దేవుడు మన జీవితాన్ని పరిపాలించే దేవుడు. ఆయన ఈరోజు కాకపోతే రేపైనా తప్పకుండా మన సమస్యలకి విడుదల దొరుకుతుందండి. రెండో విషయం మీకు చెప్తున్నాను, స్త్రీలు ఎక్కువగా పిరికి వారిగా ఉంటారు. ఎలా ఉంటారండి? వాళ్ళు కొన్నిసార్లు మన నీడను చూసి మనమే భయపడేంత పిరికితనం ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథంలో చూడండి, ఈరోజు ఈ డేస్ లెంట్ డేస్ జరుగుతున్నాయి. చాలామంది లెంట్ ప్రేయర్కి వెళ్తున్నారు. సాయంత్రం కాగానే ఉపవాస ప్రార్థనలు, బైబిల్ పట్టుకొని స్త్రీలు పురుషులు వచ్చినా రాకపోయినా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో లెంట్ ప్రార్థనలకి స్త్రీలు మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతుంటారు. చాలా ప్రార్థన చేస్తుంటారు. కానీ మన యొక్క ఆత్మీయ జీవితం, మన ఉపవాస ప్రార్థన జీవితం నేమ్సేక్, నామకార్థంగా ఉండొద్దు, కానీ అది ఆత్మానుసారంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, చూడండి, ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందు ఏ స్త్రీ ఒక మొట్టమొదటిగా దేవుని మహిమని, దేవుని యొక్క ప్రత్యక్షతని ఆ యొక్క ఆది కాలంలో అవ్వ ద్వారా అంతా కూడా పతనం చేసింది. ఒక స్త్రీ ద్వారానే ఈ లోకానికి ఎవరు ప్రవేశించారంటే అపవాది ప్రవేశించింది. అయితే మరో స్త్రీ ద్వారా లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఒక స్త్రీ అవ్వ ఏం చేస్తుందండి? ఆదాముకి చెప్తుంది. చూడండి, అవ్వని ఈజీగా సాతాను మోసం చేస్తే అవ్వని బట్టి ఆదాం మోసపోతాడు. అందుకని ఆదాం అంటాడు, నువ్వు ఇచ్చిన ఈ స్త్రీనే నాకు చెప్పింది అని. చూడండి, ఒక స్త్రీ ద్వారా ఈ లోకానికి పతనం వస్తే, ఒక స్త్రీ ద్వారా సర్వమానవాళికి శాపం వస్తే, మరో స్త్రీ ద్వారా లోకరక్షకుడిని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. గట్టిగా చప్పటి కొట్టాలా? ఎందుకంటే దేవుడు స్త్రీలను ఎన్నుకున్నందుకు. ఎన్నుకున్నాడా లేదా? ఏ స్త్రీ ఈ లోకానికి వ్యతిరేకత తీసుకుని వచ్చిందో, ఏ స్త్రీ ద్వారా ఈ లోకానికి శాపము, పాపం అనే ఆ యొక్క ముళ్ళు వచ్చిందో, ఆ స్త్రీని మరి దేవుడు ఏం చేశాడంటే మరో స్త్రీ గర్భంలోకి పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించి ఏం చేశాడు? ఆయన లోకరక్షకుడు వచ్చి ఈ లోకానికి రక్షణ ఇచ్చాడు. ఇంకొక స్త్రీకి ఏం చేశాడంటే తన పునరుద్ధానపు శక్తిని ఏంటో మొట్టమొదటిగా మరి మృతుల్లో నుంచి లేచిన తర్వాత మగ్దలేని మరియకి కనబడతాడండి కదా. అంటే స్త్రీలు ఎంత ధన్యులు, అవునా కాదా? ఎప్పుడు ఏడ్చుకుంటుంటారా స్త్రీలు? అందుకనే బైబిల్ గ్రంథంలో స్త్రీలకి ఒక ప్రత్యేకత ఇచ్చాడు దేవుడు. ఒక ప్రత్యేకించబడిన దానవమ్మ నువ్వు, ఒక విలువైన దానవు. నువ్వు అనుకుంటావు చాలాసార్లు, నా భర్త నన్ను కేర్ చేయడు, నా పిల్లలు కేర్ చేయరు, నాకు అసలు విలువ లేదు, ఇంట్లో చాకరీ చేయాలి, వంట చేయాలి, ఇంటి పని చేయాలి, అన్ని పనులు చేయాలి, కానీ ఎవ్వరు నన్ను పట్టించుకోరు, బాగున్నావా అని కూడా అడగరు, తిన్నావా అని కూడా అడగరు అంటారు కదా. ఇంటికి రాగానే అందరికీ నేనే చూడాలి, నన్ను ఎవరు పట్టించుకోరు. అప్పుడప్పుడు సేవలు నేను అంటుంటా, నన్ను ఎవ్వరు పట్టించుకోరు, నేను ఒక్కదాన్ని అన్నీ చేసుకోవాలని. ఎవరు పట్టించుకోరండి. కానీ స్త్రీకి దేవుడిచ్చిన కృప ఏంటంటే మనం అందరినీ పట్టించుకుంటాం కదా. ఇంట్లో అన్ని పనులు చేసుకుంటాం. కొంతమంది స్త్రీలు ఉద్యోగాలు చేసుకుంటారు, ఇంటి పని చేసుకుంటారు, భర్తను చూసుకుంటారు, పిల్లల్ని చూసుకుంటారు. మరలా ఒక ప్రశ్న వస్తుంది చాలామంది ఇంటి భర్త కానీ ఇంట్లో ఉన్నవారు కానీ, ఏం చేస్తున్నావు, మా కోసం ఏం చేశావు అనే మాట మాట్లాడతారు. అప్పుడు అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. కానీ స్త్రీలైన మీ మనసుని నేను అర్థం చేసుకుంటున్నాను, నాకంటే ఎక్కువగా దేవుడు అర్థం చేసుకుంటున్నాడు కాబట్టి మీతో మాట్లాడుతున్నాడు. అందుకని దేవుడు గట్టిగా చప్పటి కొట్టండి అందరూ. మిమ్మల్ని, మీ పరిస్థితులని ఎవరు అర్థం చేసుకున్నా, కొన్నిసార్లు నీ భర్త నిన్ను అర్థం చేసుకోకపోయినా, నీ తోబూటులు అర్థం చేసుకోకపోయినా, నీ తల్లి నిన్ను అర్థం చేసుకోకపోయినా, ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయినా నిన్ను అర్థం చేసుకునేది ఎవరంటే దేవాతి దేవుడు. నువ్వు అలసిపోతుంటావు, కృంగిపోతుంటావు, కొన్నిసార్లు నిన్ను నీకు అంటూ పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. కానీ నువ్వు ఈ టైంలో ఎవరిని వెతకాలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. చూడు, నువ్వు అనేక సార్లు కొంతమంది స్త్రీలు భర్త ప్రేమిస్తాడా అని, భర్త ఎప్పుడు వస్తాడా అని బయటికి వెళ్ళిన భర్త కోసం చూస్తుంటారు. రెండోదిగా భర్త ప్రేమ కోసం ఎదురు చూస్తుంటారు. మంచిదే, కానీ నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీవు ప్రభువుని వెతికే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి వెతుకుతావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు తల్లి. దేవుని వెతుకుటలో, దేవుని యొక్క సన్నిధిని వెతుకుటలో ఎంత ప్రాముఖ్యమైనటువంటి మరి ఉందో మనం తెలుసుకుందాం. దేవుణ్ణి, యేసయ్యని వెతుకుటలో విజయం ఉంది. స్త్రీలకి భయము, తొందరపాటు, రెండవదిగా దేన్నైనా నమ్మే స్వభావం ఉంటుంది.
స్త్రీలకి ఎక్కువ శాతం పిరికితనం ఉంటుందండి, ప్రతి విషయానికి భయపడుతుంటారు. చూడండి, పట్టపగలు సమాధి దగ్గరికి వెళ్ళమంటే వెళ్తారా? మీరు ఒంటరిగా వెళ్తారా? మీ ప్రియమైన తల్లి చనిపోయినా, మీకు ఎంత అత్యంత ప్రియులు చనిపోయినా సమాధి వద్దకు వెళ్ళమంటే వెళ్ళరండి. కానీ చాలా ప్రేమించిందట మరియా, ఎవరినంటే యేసయ్యని. ఎంత ప్రేమించిందంటే ఆమె, ఎంత ప్రేమ తనకుందో ఆయన ఉన్నప్పుడు కాదు, కానీ ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయనని వెతుకుట్లో తన ప్రేమనంతా చూపించిందండి. అందుకని ప్రేమించే వారికి భయం ఉండదు, పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదని దేవుని వాక్యం చెప్తుంది. అంటే దేవుణ్ణి వెతికేవారు, దేవునితో నడిచేవారికి, దేవుణ్ణి ప్రేమించే వారికి భయం ఉండదు. రేపటి గురించిన భయం ఉండదు, ఏం జరుగుతుందో అనే భయం ఉండదు, ఏమైపోతామో అనే భయం ఉండదు, నాకు నా కుటుంబానికి ఏమవుతుందో, లేకపోతే నా శరీరంలో ఇది ఉంది ఏమైందో అనే భయం ఉండదు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కాబట్టి, దేవుని మీద ఆనుకుంటున్నావు కాబట్టి తప్పకుండా ఆ ధైర్యాన్ని దేవుడిస్తాడు. అందుకనే పరిపూర్ణమైన ప్రేమ ఒక వ్యక్తిలో ఉన్న భయాన్ని వెళ్ళగొడుతుందట. చూడండి, ఎప్పుడైతే యేసయ్య చనిపోయి పాతిపెట్టబడున్నాడో ఈ యొక్క ఆదివారం తెల్లవారుజామునట, తెల్లవారు అంటే చీకటిగా ఉన్నప్పుడే అని రాయబడి ఉంటుంది. చీకట్లో మగ్ధలేని మరియట సమాధి దగ్గరికి వెళ్ళిందంట. చూడండి, యేసయ్య అంటే ఎంత ఇష్టమైనా, ఎంత ప్రేమ ఉన్నా, ఎంత ధైర్యం అండి ఆమె సమాధి వద్దకు వెళ్ళటానికి. మనం కూడా కొన్ని సమయాలలో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే, ఏదైనా తేవాలి అంటే, ఎవరినైనా కలవాలి అంటే సమయాలు చూస్తుంటాం, పరిస్థితులు చూస్తుంటాం, తోడు చూస్తుంటాం, లేకపోతే మనకున్నటువంటి మరి ఫెసిలిటీస్ చూసుకుంటాం. కానీ ఒక స్త్రీ చీకట్లో ఆ యొక్క ఏమంటారు తెల్లవారుజామున చీకటిగా ఉన్నప్పుడే సమాధి వద్దకు వెళ్ళి యేసయ్యను వెతకటానికి వెళ్ళిందట. అంటే నిజంగా సమాధి దగ్గరికి వెళ్ళి మరి ఏమనుకుందో, ఏదో రకంగా అక్కడికి వెళ్ళాలి అనే ఆశతో వెళ్ళిందండి. చూడండి, శిష్యులు రాలేదు, శిష్యులంతా యేసుక్రీస్తు పాటు ఉన్నవాళ్ళు వాళ్ళు కదా, పురుషులు. చూడండి, సమాధి దగ్గరికి రావటానికి వాళ్ళు రాలేదు, కానీ ఒక స్త్రీ చూడండి, ఆమె ప్రేమించబడింది యేసయ్య చేత, క్షమించబడింది యేసయ్య చేత, దేవుని కనికరాన్ని చూసింది, దేవుని ప్రేమని ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు అనుభవించింది. అందుకని ఆమె నిజంగా అండి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రేమించింది కాబట్టి చీకటైనా, సమాధి అయినా, భయమైనా ఆమెను వెంటాడలేదు. కానీ ఆమెలో ఉన్నది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించే స్వభావం. స్త్రీలైన మనకి ఏముండాలంటే ఇలాంటి ప్రేమతో మనం యేసయ్యని ప్రేమించాలండి. ఎలా ప్రేమించాలి చెప్పండి అందరూ? కుటుంబ అవసరత కొరకు యేసయ్యని వెతకొద్దు, మన పరిస్థితుల కొరకు యేసయ్యని వెతకొద్దు, మనకు ఆపద వచ్చినప్పుడు యేసయ్యని వెతకొద్దు, కష్టకాలంలో మనకు ఉన్న ఇబ్బందిని బట్టి యేసయ్యని వెతకొద్దు. ఎప్పుడు యేసయ్యని వెతకాలంటే నిజంగా మనకి విమోచించి, మనకు రక్షణ ఇచ్చి, మనల్ని ప్రేమించిన దేవుణ్ణట మన హృదయపూర్వకంగా ప్రేమించాలంటండి. ఎలా ప్రేమించాలి స్త్రీలైన వారు చెప్పండి? చూడండి, చీకట్లో వెతుకుతుంది, సమాధి వద్దకు వెళ్ళింది. అంత ప్రేమ ఈమెకి ఎందుకండి? మిగతా వారు లేరా? శిష్యులు లేరా? అందరు లేరా? కానీ పిచ్చి ప్రేమ, వెళ్ళాలా యేసయ్య సమాధి వద్దకని వెళ్ళిందట. అక్కడ చూస్తే సమాధి తెరవబడటం, అక్కడ ఏమీ లేదు, ఒక నారబట్టు ఉంది. అయ్యో, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చిందంటే శిష్యులు ఉన్న స్థలంలోకి వచ్చిందట. చూడండి, అక్కడి నుంచి ఇక్కడికి రావడం అంటే ఎంత కష్టం అండి. మళ్ళీ వచ్చి సమాధి చూసి ఇట్లా ఓపెన్ అయి ఉంటే, శిష్యులు ఇంట్లో ఉంటే వాళ్ళకి చెప్తుందట, ఏమనంటే యేసయ్య సమాధిలో లేడు. అంటే సీమోను పేతురు అంటే యేసయ్యని ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు, ఇద్దరు ఉన్నారట అక్కడ. చూడండి ఎంత ఎలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాత్రం గమ్మున ఉన్నారు. ఎట్లా యేసయ్య వెళ్ళిపోయాడు, మళ్ళీ పోయి మనం వలలు కడుక్కొని ఏం చేసుకుందాం, చేపలు పట్టుకుందామని ఆలోచించుకుంటున్నారు వాళ్ళు. కానీ ఈ స్త్రీకి ఆ మనస్సు లేదండి. ఆమెకి మాత్రం యేసయ్యని చూడాలని ఆశ. ఎంతమందికి ఉంది యేసయ్యని చూడాలని? ఎంతమందికి ఉంది యేసయ్య? ఇవన్నీ ఉట్టిదే కదా. ప్రభువా, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా భర్తతో మాట్లాడవా, నాకెవరు లేరు, నాకు ఈ సమస్య ఉంది అన్నట్టు ఆ ప్రేమ కాదు ఈమెలో. స్వచ్ఛమైన ప్రేమ, నిజమైన ప్రేమ. అక్కడ అవన్నీ పడి ఉండట చూసి వెళ్ళి శిష్యులకి చెప్తుందట, అయ్యా ఇది పరిస్థితి. అంటే అప్పుడు శిష్యుడు సీమోను పేతురు, మరొక శిష్యుడు ఇద్దరు వచ్చారట. వచ్చి చూసి అక్కడ చూశారు, లేరు. చూసి ఏం చేశారు, వెనక్కి వెళ్ళిపోయారట. చూడండి, చూసి ఏం చేయాలండి వాళ్ళు? చెప్పాలి.
ఎక్కడికి ఎవరెత్తుకెళ్ళారు, లేకపోతే యేసయ్య లేచాడా, మాతో చెప్పాడు కదా పునరుద్ధానుడై లేస్తానని, ఏమయ్యాడు యేసయ్య అని అడగవలసిన వీరు, చూడవలసిన వీరు, వెతకవలసిన వీరు లేడు, వెళ్ళిపోదామని చెప్పేసి చూసి వెళ్ళిపోయారట. కానీ ఈమె మాత్రం ఎక్కడుందంటే ఆ సమాధి యొద్ద నిలబడి ఏడుస్తూ ఉన్నదట. దేవుని బిడ్డలారా చూడండి, వెతుకుటలో ఎంత ఆసక్తో. అందుకని ప్రార్థన చేస్తున్న ప్రియ సహోదరి, నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో తెలియదు కానీ, ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నావో తెలియదు కానీ, ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావో తెలియదు కానీ, నీ ప్రార్థనలో దేవుణ్ణి వెతికే అనుభవం ఉండాలమ్మా. నీ ప్రార్థన ఆయనను తాకే అనుభవం ఉండాలి. నీ ప్రార్థనా జీవితం ఎలా ఉండాలంటే యేసయ్యని స్పందించే విధంగా నువ్వు ప్రార్థన చేయాలి. కాసేపు చేసి, కొన్ని రోజులు చేసి ఆగిపోతుంటారు, కొంతకాలం దేవునితో మాట్లాడి ఆగిపోతుంటారు. కొన్ని రోజులు చేసి ఏది ఫలితం కనబడకపోతే స్త్రీలకు ఏమొస్తుందండి? విసుగొచ్చి ఆగిపోతారు. బైబిల్ ఏం చెప్తుందంటే విసుగొక్క ప్రార్థన చేయాలట. చూడండి ఇక్కడ ఏమంటుందంటే ఆ సమాధి వద్ద నిలబడి ఏడుస్తుందట, వెతుకుతున్నదట. అయ్యో నా ప్రభు ఏమయ్యాడు, నా ప్రభుని ఎవరు ఎత్తుకుపోయారు. ఈ శిష్యులేమో వాళ్ళకేంట్లే మాకేంట్లే అన్నట్టు వాళ్ళు వెళ్ళిపోతే, ఈ స్త్రీ మాత్రం అక్కడ నిలబడి ఏడుస్తుందండి. అంటే ఆమె ఎంత ప్రేమించి ఉండొచ్చు యేసయ్యని కదా. ఎంతమంది ఈరోజు నిజంగా నేను కూడా ఇలా యేసయ్యని ప్రేమించాలని ఆశపడుతున్నవారు మీ రెండు చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పాలా. మనము ప్రేమించే ప్రేమ అది అవసరాల కోసం కొన్నిసార్లు మనం దేవుణ్ణి ప్రేమిస్తాం. కానీ మనము హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించినప్పుడు, చూడండి బైబిల్ గ్రంథంలో ఈమె గురించి రాశాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఆమె అంతగా దేవుణ్ణి ప్రేమించింది, వెతికింది కాబట్టి. ఇక్కడ ఏమని వెతుకుతుందంటే అయ్యో అని ఏడుస్తుంది. అక్కడ చనిపోయిన శవం లేడు. తనకు కావాల్సింది ఏంటంటే ఆమె ఆ ప్రభువుకి సుగంధ ద్రవ్యాలు అర్పించాలి, ఆ సమాధి వద్దకి ఏదో వెయ్యాలని వచ్చింది, చూడాలని వచ్చింది. ఆమె ప్రేమ ఆమెను ఇంట్లో ఉండనీలేదు. ఆమె ప్రేమ, ఆమెలో ఉన్న దేవుని ప్రేమించే విధానం ఆమెను ఒక దగ్గర ఆపలేదండి. అవును, మీకెందుకు నేను చెప్తున్నానంటే, నీకెన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా, దేవుని బిడ్డలారా ఎన్ని ఇబ్బందులున్నా, యేసయ్యలో నువ్వు సాగిపోవటం ఆగిపోదు. ఎప్పుడు నువ్వు సాగిపోగలుగుతావంటే ఎన్ని ఉన్నా దేవుని ప్రేమిస్తే ముందుకు వెళ్ళిపోతుంటావు. ఎన్ని బంధకాలున్నా, నా దేవుడు నాకు తీర్చినా తీర్చకపోయినా ఆయన నాకు కావాలని నువ్వు యేసయ్య కొరకు పరిగెత్తుతుంటావు. ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు ఉట్టుట్టిగానే ఏడ్చుకుంటూ వారి సమయాన్ని వృధాపరుస్తూ, మనుషుల ప్రేమ కొరకు ఎదురు చూస్తూ, వీరు అన్న మాటలను పట్టించుకొని నిరుత్సాహంతో కృంగిపోతూ ఉన్న చోటనే ఉండిపోతున్నారు దేవుని బిడ్డలారా. కానీ ఈ స్త్రీ, ఒక స్త్రీ చీకట్లో వెళ్ళటం కష్టం, ఏం జరిగినా కూడా నష్టమే తనకి. అయినప్పటికీ తనని కాపాడే ప్రభు ఇంతకు ముందు అన్నట్టు ఇప్పుడు తనతో లేడు. అవన్నీ పట్టించుకోవట్లేదు. ఆమె కావాల్సింది ఏంటంటే యేసయ్య కావాలి. ఎవరు కావాలండి? చూడండి, మనం అంత గుడ్డిగా, అంత ప్రేమగా యేసయ్య నమ్మినప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, డిగ్నిటీ మెయింటైన్ చేయడానికి సంఘానికి రావద్దు. మనం డీసెంట్గా వచ్చి చైర్లో కూర్చొని వెళ్ళిపోవటానికి కాదు దేవుడు మనల్ని ఎన్నుకున్నది. పుస్తకం తీసి పాట పాడి ఆరాధించి వెళ్ళిపోవటానికి కాదు. దేవుడు నిన్ను సంఘానికి ఎందుకు నడిపించాడంటే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక ఒక స్త్రీగా ఏదో నీ మీద ఉంది కాబట్టి నువ్వు సంఘానికి నడిపించబడుతున్నావు సహోదరి. అలా వచ్చి వెళ్ళిపోయేదానిగా ఉంటే ఇంట్లో ఉండొచ్చు. కానీ ఎందుకు దేవుడు నిన్ను ప్రతి పరిచర్యలో స్త్రీలు ఎక్కువగా కనబడుతుంటారండి. కొంతమంది చాలా చక్కగా వారికి ఉన్న టాలెంట్స్ సేవలో వాడుకుంటారు, వారికి ఉన్న ప్రార్థనా జీవితాన్ని వాడుకుంటారు, వారికి వచ్చిన మంచి బలాన్ని సేవలో వాడుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే నాకెందుకులే అంటారు కదా, నా ఇంటి పరిస్థితులే బాగాలేదు, నేను అక్కడికి పోయి చేసుకోవాలి. ఈ స్త్రీ చీకటి స్త్రీ, భయపడాలి. పురుషులే పోరండి సమాధి దగ్గరికి. పురుషులు వెళ్ళమంటే సమాధి అంటే ఒకలాంటి మెంటల్గా ఏదో ఫీలింగ్ ఉంటుంది. అక్కడ ఏముంటాయి? దెయ్యాలు ఉంటాయి అంటారు. అక్కడ ఏముంటాయి? చీకటి శక్తులు ఉంటాయి. కాబట్టి సమాధి దగ్గరికి వెళ్ళలేమంటారు. చూడండి, ప్రేమించిన శిష్యులు పక్కకున్నారు, యేసయ్యని ప్రేమించిన వారు, యేసయ్య చేత ప్రేమించబడిన వారు ప్రక్కకున్న ఈమె ఆశ ఏంటంటే ఏదో ఒకటి యేసయ్యకి తన ప్రేమని కనపరచాలని. ఒక స్త్రీగా, సాటి స్త్రీగా నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఇలాంటి హృదయపూర్వకంగా మనం ప్రభుని ప్రేమిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందండి. ఏం కలిగి ఉన్న స్త్రీ చెప్పాలి? సోమరులు ఉంటారు కొంతమంది స్త్రీలు, లేజీ పర్సన్స్, సోమరితనం, తిని అక్కడే గిన్నె పెట్టుకుని కూర్చుంటారు. అవునా?
ఆ ఇంటికి దరిద్రమే. స్త్రీలు చెప్పండి, ఏం చేస్తారు? పొద్దున్న లేచి ఓ ప్రార్థనా జీవితం ఉండదు, క్రీస్తుని యేసయ్యని వెతికే అనుభవం ఉండదు. ఇంట్లో లేవగానే గొడవ పెడతారు. ఎవరితో? భర్తతో. అది లేదు, ఇది లేదు, వాళ్ళు ఇది చేశారు, వాళ్ళు అది చేశారు, ఇంటి పక్కన వాళ్ళు అట్లున్నారు, వాళ్ళకి ఆ చీర వాళ్ళు ఆయన తెచ్చాడు, నువ్వు తెచ్చావులే. ఇప్పుడు ఈ మధ్యలో ఒక పెద్ద ఆయన వృద్ధాప్యంలో కలిగిన ఒక అంకుల్ వచ్చాడు నా దగ్గరికి, మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ అన్నాడు, అమ్మా మా ఆవిడ నన్ను బాగా తిడుతుంది అన్నాడు. ఈ వయసులో ఎందుకు తిడుతుంది అంకుల్ మిమ్మల్ని అని అడిగారు. అంటే ఏమన్నాడంటే, ఒక ఆయన వాళ్ళ తోటి స్నేహితుడు చనిపోతే పలానా ఆయన చనిపోయాడు పాపం అన్నాడట తన భార్యతో. అంటే పోనీలే, ఆయన చచ్చిపోతూ ఆయన భార్య కన్నా ఇల్లు కట్టించి చచ్చిపోయాడు, మరి నువ్వు ఉన్నావు అన్నదట. అనగానే ఎంతో బాధతో వచ్చాడు నా దగ్గరికి. ఇట్లా అంటుందమ్మా, చూడమ్మా నేను చేయగలిగిందంతా చేశాను, అయినా కానీ ఏమంటుంది, ఆయన చచ్చిపోయాడు అంటున్నావు కదా, పోన్లే చచ్చిపోతూ భార్యకి ఇల్లన్నా కట్టించాడు, మరి నువ్వేం కట్టించావు నాకు అని అడిగిందట. చూడండి స్త్రీలారా, మీరు మీ భర్తల్ని ఏమని అడుగుతున్నారో నాకు తెలియదు, కానీ మీరు ఎవరిని అడగాలంటే ఆ గొప్ప దేవుణ్ణి అడగాలి మీకు ఏదైనా అవసరం ఉంటే. కొన్నిసార్లు నీ భర్త కూడా నీ అవసరత తీర్చలేడమ్మా కదా, ఆయనకి స్తోమతికి మించింది అవుతుంది. కొన్నిసార్లు నీ కోరికలు అంటారు, అప్పుడప్పుడు చెప్తారు గొంతెమ్మ కోరికలట. కోరికలకు ఒక అద్దు ఆపు ఉండదండి. కొంతమంది స్త్రీలు కోరతారు కోరికలు, ఏది పడితే అది కదా. అలాంటి కోరికలు నీకున్నాయేమో కానీ, అలాంటి ఆశలు నీకున్నాయేమో కానీ, నువ్వు ఏది అయినా నీ దేవుణ్ణి అడిగినప్పుడు తప్పకుండా దేవుడు నీ అవసరత తీరుస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఎందుకంటే నువ్వు అడగవలసింది, నీ భర్తను అడిగితే అంటాడు, నా పనికి తగ్గ డబ్బు నాకు రావట్లేదు, ఎందుకు నన్ను ఇట్లా విసిగిస్తున్నావు అని అంటాడు. చూడు, నా ఇంటికి వెళ్తే నా భార్య విసిగిస్తుంది కాబట్టి అని కొంతమంది భర్తలు ఈ రోజులు త్రాగుడికి ఎక్కువ బానిస అయిపోతున్నారు, ఎక్కువ తాగేస్తున్నారు. ఎక్కువగా వారు త్రాగుడికి విపరీతంగా బానిసైపోవడానికి కొన్నిసార్లు ఇంటి పరిస్థితులేనండి. అది లేదు, ఇది లేదు అని గొనగటం, సనగటం, కొట్లాడడం ఇదే జరుగుతుంటుంది. ఈ మధ్యలో కాకినాడ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు నేను గ్రౌండ్కి ముందెళ్ళి కూర్చున్నా. అక్కడ మార్నింగ్ టైంలో గ్రౌండ్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఒక స్త్రీ పరిగెత్తుకుంటూ వస్తుంటే మా వాలంటీర్స్ ఆపుతా ఉన్నారు. అప్పుడు నేను అన్న, రానియండి పాప మా మీద చెప్పడానికి వస్తుంది. పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మగారు ఎంత సంతోషం మిమ్మల్ని చూడడం అంది. ఏంటమ్మా, ఏంటి పరిస్థితి, బాగున్నావా, ప్రార్థన చేసుకుంటున్నావా అని అడిగితే తను చెప్తుందండి, అమ్మా స్త్రీల గురించి మీరు టీవీలో వర్తమానం ఇచ్చారు, అప్పుడు నిజంగా నీ భర్త తాగొచ్చినా ఒకవేళ ఎలాంటి వ్యక్తి అయినా ప్రేమించాలి, ఆయనకి పరిచర్య చేయాలి, ఆయన ఎంత రాత్రి వచ్చినా అన్నం తినిపించాలి అని చెప్పారు. నా భర్త రోజు నేనేం చేసేదానంటే లేవగానే తిట్టడం మొదలు పెడితే పొద్దున్న వెళ్ళిపోతే రాత్రి 1 గంటకు వచ్చేవాడు నా భర్త. అయితే మీరు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో, స్త్రీలైన నువ్వు మారితే, నువ్వు దేవుణ్ణి వెతికితే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీలో ఆటోమేటిక్గా నీ ప్రేమ నీ భర్తకు చూపిస్తావు. నీ భర్తకు చూపించినప్పుడు నీలో ఉన్న దేవుని ప్రేమ నీ భర్తను మారుస్తుందని చెప్పావమ్మా. అప్పుడు నుంచి 1 గంటకి తాగొచ్చినా ప్రేమించేదట భర్తని, లేపట ముద్దలు తినిపించేదట. ఏం తినిపించేదంటండి, ఒకటేసారి తన భార్య ఇంటికి రాగానే తలుపు తీయదు, పెద్ద గొడవ పెట్టుకోవాలి, అట్లాంటిది కొట్టుకోటాలు, రాత్రి తిట్టుకోటాలు, అర్ధరాత్రి 2 గంటలకి, ఇలాంటిది ఏమీ లేదు. ఎంత తాగొచ్చినా ఏం చేస్తుందంటే ఈ భార్య ఆ కాళ్ళు ఒత్తుతుందట, అన్నం తినిపిస్తుందట. అలా చేశానమ్మా. అట్లా 2 నెలలు చేయగానే నా భర్త మారిపోయాడమ్మా. నిజంగా ఆ రోజు కానీ నేను ఆ మాట వినకపోతే నేను మారేదాన్ని కాదు, నా భర్త మారేవాడు కాదు. ఈరోజు నా భర్తను నేను దేవుని ప్రేమతో సంపాదించుకున్నా. ఆయన అన్నాడంట, ఎందుకు నన్ను ఇంత ప్రేమిస్తున్నావంటే ఆమె చెప్పిందంట, యేసయ్యని నేను నమ్ముకున్నాను. ఇక ఒక దైవజనరాలు చెప్పింది, యేసయ్యని ప్రేమించినప్పుడు నీ భర్తను కూడా ప్రేమించాలని. అందుకని నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి నీలో ఉన్న బలహీనతను దేవుడు ఏదో ఒక రోజు మారుస్తాడని నమ్మి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిందంట. స్త్రీలారా, మీ భర్తలు సరిగ్గా మంచిగా లేనందుకు, ఒకవేళ వారిలో పరిశుద్ధత లేనందుకు, వారు ప్రభువుని నమ్మనందుకు, వారు ఏదైనా త్రాగుడికి పాపానికి బానిసైపోయినందుకు ఇలాంటి భర్తను ఎందుకు ఇచ్చావని విసిగిపోతున్నావా? ఇలాంటి భర్త గురించి ఎందుకు బ్రతకాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నావా? ఈరోజు నీకు శుభవార్త ఏంటంటే, నువ్వు యేసయ్యని ప్రేమించు, దేవుని వెతుకు. దేవుని ప్రేమను బట్టి ఈ రోజు వరకు అలాంటి మాటలు, నెగిటివ్ మాటలు మాట్లాడిన నువ్వు మంచి మాటలు మాట్లాడడం ప్రారంభించు. ఆటోమేటిక్గా నీలో ఉన్న ప్రేమ కలిగిన దైవిక శక్తి నీ భర్తను కూడా మార్చబోతుంది. సహోదరి, నమ్ముతున్న వారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుదాం.
ఈరోజు నా ప్రియ సహోదరి, తల్లి, ఈ కార్యక్రమం చూస్తున్న సహోదరి, భయపడకు, సిగ్గుపడకు. నీ పరిస్థితులు నీకు అపజయాన్ని, చీకటిని తీసుకొచ్చాయా? అయితే దేవాతి దేవుడు అంటున్నాడు, ఒక క్రొత్త వెలుగుతో నింపబోతున్నాడు, మహిమ కలిగిన కార్యం చేయబోతున్నాడు ఆయన. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డ, నీకోసం నేను ప్రార్థించబోతున్నాను. స్పిరిట్ ఆఫ్ గాడ్, ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలారా, మీ గురించి నేను ప్రార్థించబోతున్నాను. ప్రభువా, ఎంతమంది బిడ్డలు ఈ కార్యక్రమం చూస్తున్నారో ఓపికతో నిన్ను వెతికే కృప దయచేయండి. అపజయాల్లో, నిందల్లో, అవమానాల్లో, ఇరుకుల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో నీ బిడ్డలు ఉంటున్నారేమో. వారి బంధకాలన్నీ తొలగిపోవాలి, వారి శత్రు కోటగోడలు కూలిపోవాలి, ఈ సంవత్సరం విజయాలు సాధించాలి, ప్రార్థనలో రోషం, పట్టుదల కలిగి ముందుకు వెళ్ళాలి. వారి శ్రమలు ఏది వారిని బలహీనపరచొద్దు, కానీ విజయోత్సాహంతో ముందుకు వెళ్ళే కృప ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డకి మీరు దయచేయండి. ఆయన ఆరోగ్యాలతో, విడుదలతో నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్యను వెతుకుటలో, విశ్వాసంలో ఏ విధంగా యేసయ్యను వెంబడించాలా, పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు కూడా యేసయ్యను ఏ విధంగా ప్రేమించాలనే విషయాన్ని మరి దేవుడు మాతో మాట్లాడిండు. మేము చాలా సంతోషిస్తున్నాను. మరి అభిషేకం కూడా నేను అనుభవించాను, ఆత్మలో నేను నింపబడ్డాను. అందుని బట్టి మరి ఇలాంటి పరిచర్య కొరకు చాలా రోజుల నుండి మేము వెయిట్ చేస్తున్నాము. సిస్టర్ కొరకు, బ్రదర్ కొరకు దాదాపుగా 1 year నుండి ప్రేయర్ చేస్తున్నాము మీటింగ్స్ కొరకు. కాబట్టి సిస్టర్కు మరి బ్రదర్కు మరొకసారి వందనాలు చెల్లిస్తూ దేవునికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తాము. వాక్యము చాలా స్త్రీల కోసము చెప్పినప్పుడు చాలా బలపరచబడ్డాము. స్త్రీలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా కట్టుకోవాలి, ఏ విధంగా ప్రార్థనలో ఎదగాలని చెప్పినప్పుడు మనం చాలా ఆత్మీయ బలపడ్డాము. ఇంకా ఇటువంటి సేవకులు రావాలని ఆశపడుతున్నాము. ఇంకా ఆత్మీయులు ఎక్కువగా బలపడాలని ఆశపడుతున్నాం. చాలా సంతోషంగా ఉంది. నిజంగా స్త్రీలు చాలా ఏ విధంగా ఉండాలనో ఆమె వాక్కు ద్వారా తెలియజేశాడు. దేవుని సంపూర్ణంగా ఏ విధంగా ప్రేమించాలో అని చెప్పి నేర్పించింది ఈ మాట. నిజంగా అందరి విధంగా ఈ వాక్యాన్ని దేవుడు ఫలింపజేసి అందరి స్త్రీలను వాడుకోవాలని ఆశిస్తున్నాము. వచ్చిన సహోదరికి మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఒక్కొక్క కుటుంబాన్ని బలపరిచాడు. మరి అగ్ని అభిషేకం మేము పొందుకున్నాము. మరి సిస్టర్ ద్వారా ఎన్నో విషయాలు మేము తెలుసుకున్నాం. మా ఫ్యామిలీలో మా హస్బెండ్లు చేసే ప్రతిది కూడా దేవుడు ఆడ బయలుపరిచాడు స్టేజ్ పైన. అదే నాకు చాలా సంతోషమైంది. అందుకు నా తప్పు నేనే స్టేజ్ మీద ఒప్పుకున్నాను అన్నమాట. మరి సాతాను నుంచి మేము విడుదల సంపూర్ణంగా పొందుకున్నాం ఈరోజు. మరి స్త్రీ యొక్క సమాజంలో ఎంత బాధ్యత కలిగి అంటే తనతో పాటు ఇంకొకరిని కూడా క్రీస్తు చెంతకు నడిపిస్తూ ప్రతి ఒక్కరికి మాదిరికరమైన జీవితం ఫస్ట్ స్త్రీలో కనబడుతూ ఉండాలి. ఎందుకంటే దేవుడు తనను పోలే జీవితం పోలి నడుమాడు కాబట్టి స్త్రీలు కూడా ప్రత్యేకంగా మరి తగ్గింపు జీవితంతో మరి భర్తకు ఏ విధంగా లోబడి జీవించాలో మరి సంఘము, సమాజం కూడా ఆ విధంగా లోబడి జీవిస్తూ ప్రతి విషయంలో అనుకోగలిగి మరి ప్రార్థనతో పట్టుదల కలిగి, ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ప్రతి ఒక్కరు కూడా జీవించాలి. మరి ఒక వాక్యం ద్వారా అనేక స్త్రీలు కూడా బలపడారని నేను విశ్వసిస్తూ నమ్ముతూ ఉన్నాను. నిజ జీవితం లోపల యేసయ్య కృప ఎలా ఉండాలి అన్నటువంటి సిస్టర్ చాలా బాగా చెప్పారండి. వాక్యం మా జీవితాలకి చాలా ఉపయోగకరంగా ఉంది, మా కుటుంబాలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. సిస్టర్ ఇలా మళ్ళీ మా దగ్గరకు వచ్చి మళ్ళీ మా ఎక్స్పీరియన్స్లు షేర్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. చాలా చక్కగా మాట్లాడిండ్రు. అసలు అనుకోలేదు ఈ విధంగా ఉంటుందని. అద్భుతంగా ఉంది. అసలు చెప్పలేము దేవుడు ఈ విధంగా మాతో మాట్లాడము అంటే ఒక బర్నింగ్ అనేది జరిగిందనమాట. ఒక మంటలాగా మా లోపల సాతాను మేము తొక్కేసినట్టుగా అనిపించింది. వాళ్ళ చాలా అద్భుతంగా జరిగింది. వచ్చిన వాళ్ళంతా బాగా ఆశీర్వదింపబడ్డారు.